ఏమిటి మీ ప్రాబ్లం? నాకు కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయి. రాత్రి పీడకలు వస్తున్నాయి. ఎవరు నాతో మాట్లాడుతుంటారు, పోట్లాడుతుంటారు. నాకు మనశ్శాంతి కరువైంది. మానసికంగా పిచ్చి పట్టే స్టేజ్ వచ్చింది. మీరు డిప్రెషన్ స్టేజ్లో ఉన్నారు. కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడుతూ ఉండండి. మానసిక సమస్య అని మీరే చెప్తున్నారు. మనసు దిట్టు చేసుకోండి, మీకు ఎవరు కనబడరు. మీ వ్యాధికి నిజమైన మందు మీ మనోధైర్యమే. మీ దగ్గర వాళ్ళు ఎవరైనా ఈ మధ్య చనిపోయారా? నా భార్య చనిపోయింది. 6 నెలలు అయింది. అప్పటి నుంచి నేను ఒంటరిని అయిపోయా. సో ఒంటరితనం వల్ల వచ్చిన భ్రాంతిలో మీతో ఎవరో మాట్లాడుతున్నట్టు పోట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది. బై మీ ఆవిడ ఎలా చనిపోయారు? ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఐఎమ్ సారీ. తొందరగా ఒంటరితనం నుంచి బయటికి రండి, తిరిగి కొత్త జీవితం ప్రారంభించండి. అదే ప్రయత్నాల్లో ఉన్నా. నేను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా. ఆల్ ద బెస్ట్. మీరు హెల్త్ పరంగా పూర్తి ఫిట్నెస్లో ఉన్నారు. దయ్యాలు లేవు, ఆత్మలు లేవు అని బలంగా నమ్మండి. మీకు ఎవరు కనపడరు, మీతో ఎవరు మాట్లాడరు. థ్యాంక్స్ డాక్టర్, నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చారు. ఏంటి నిద్రపోతున్నావా? నన్ను ప్రశాంతంగా నిద్రపోనివా? ప్రశాంతంగా శాశ్వత నిద్రపోదు గాని. అంటే నన్ను చంపేస్తావా? నిన్ను చంపేంత శక్తి నా దగ్గర లేదు. నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు కదా? అలాంటిదేం లేదు. వదిలించుకోవాలంటే నువ్వు ఉదయ రకాలుగా. మరెందుకు నిన్న సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయినావు? అయితే నన్ను కనిపెడుతున్నావా? నువ్వేది చేసినా నాకు తెలిసిపోతుంది. తెలుసుకుని ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇంతకీ ఆ డాక్టర్ ఏమన్నాడు? నీకు తెలియదా? తెలుసు, నీ నోటితో విందామని. అనవసరమైన ఆలోచన పెట్టుకోదని చెప్పాడు. నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుని కూడా చెప్పాడు. అదెలా? నేనుండగా మళ్ళీ పెళ్లి ఎలా చేసుకుంటావు? నువ్వు చూస్తుండగానే నేను పెళ్లి చేసుకుంటా. సరే చూద్దాం. రవి, ఇప్పుడే రావటం? ఇప్పుడే. బాగున్నావా? బాగున్నా. అన్నయ్య, ఇతనే మా ఫ్రెండ్ రవి. నమస్కారం. నమస్కారం అండి. ఎవరు వీళ్ళు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు. ఇంతకీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? వీళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని వచ్చాను. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మరి ఎందుకు మీరే మాట్లాడుకుంటున్నారు? అన్నయ్య, చెల్లయి ఆఫీస్ నుంచి బయలుదేరిందంట, 1/2 గంటలో వచ్చేస్తుందంట. విట్రా. ఏంటి ఇతను తేడాగా ఉన్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే మెంటలా? అయ్యో, అలాంటిదేం లేదన్నా. ఏమి లేదంటే ఏమంటారా? అక్కడ అలా ఉండిపోతుంటే మీద పడుకు, నా ప్రూఫ్ తీరు, ఈ సంబంధం చెడగొట్టు. సరేలే, ఈ రోజు నా పని అయిపోయింది. ఓ నీకు తన్నాం. ఓ వీడికి ఖచ్చితంగా మెంటలే. ఇలాంటి వాడికి మన చెల్లెలు చచ్చినా ఇవ్వద్దు. మిస్టర్, ముందు బయటికి వెళ్ళు. రావేందండి? ఐఎమ్ ఓకే. ఇదేంటి, నీకు మెంటలని నాకే తెలుసు అనుకున్నా, వీళ్ళకి కూడా తెలిసిపోయిందా? నీకేమైందిరా, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకే నేను బాగానే అవుతాను. నువ్వు ముందు బయట పో. రే, ముందు బయట పంపించు. రే మామ, నీకేదో అయిందిరా. నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. ఇట్లా వింతగా నేను ఎప్పుడు చూడలేదు. వెళ్ళి సైకాట్రిస్ట్ చూపించుకో ముందు. వీడేనా పిచ్చి డాక్టర్? మీద పడకు. పిచ్చి డాక్టర్ కాదు, పిచ్చి తగ్గించే డాక్టర్. వాట్ హ్యాపెన్? నథింగ్ సార్, నథింగ్. ఏం లేదంటావేంటి?
డబ్బులు తీసుకుంటున్నాడుగా, పాత రోగాలన్నిటికీ మందులు తీసుకో. నోరు మూసుకో, ముందు పో. వాటర్ అది ఏమైంది? నథింగ్ సార్, మీరు బాగానే ఉన్నా. లేదు, మీకు బాగలేదు. మీకు షాక్ ట్రీట్మెంట్ అవసరం ఉంది. కంప్లీట్గా బాగా అయిన తర్వాత పెళ్లి చేసుకోండి. పిచ్చి డాక్టర్ పిచ్చి తగ్గించి ఆలోచన చెప్పాడు, మంచిగా ఫాలో అయిపో. నా ఆస్తి మొత్తం నీకే వచ్చిందిగా, ఇక రోగాలకి మందులకి తగిలి. నిన్ను వదిలించుకోవడానికి నేను తీరికరా సిద్ధమే. ఏం రవి, ఎలా ఉంది? ఈ నీరసం అవన్నీ 2 రోజులు తగ్గిపోతాయి. ఏ ఇక నన్ను వదిలిపెట్టవా? నిన్ను వదలను. నువ్వు నన్ను హత్య చేశావు, దాన్ని ఆత్మహత్యగా ప్రచారం చేశావు. ఇక నీ బతుకంతా రోగాలతో బాధలతో బతకాల్సిందే. నీ కర్మకు నువ్వే బాధ్యుడివి, నీకు నువ్వే శత్రువువి.